కాకినాడ జిల్లా తునిలో టీడీపీకి షాక్ తగిలింది. గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్న యనమల రామకృష్ణుడు రేపు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. యనమల రామకృష్ణుడు తన కుమార్తె యనమల దివ్యకు అసెంబ్లీ సీట్ ఇప్పించడంతో కృష్ణుడు కొద్ది రోజుల పాటు టీడీపీతో దూరంగా ఉంటున్నారు. జనసేన బీజేపీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో ఆ పార్టీలలో అవ్వకుండా అడ్డుకట్టు యనమల వేశారు. ఇప్పటికే తన అనుచరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎటువంటి షరతులు లేకుండా పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించినట్టు సమాచారం. సోదరుడు యనమల రామకృష్ణుడు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పద్ధతి కాదు కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడుతున్నాను. నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ఈ 40 సంవత్సరాల్లో నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో, ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వస్తుందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని